కృష్ణ లీలలు, కృష్ణ తత్వం గురించి, అలాగే భగవద్గీత, భాగవతం గురించి మనలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనకి ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి ఆ సందేహాలు అన్ని మనం నివృత్తి చేసుకుందాం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. మీ మధురమైన గాత్రంతో తెలుగు వాళ్ళందరికీ ఎంతో చేరువారు. వివిధ మాధ్యమాల ద్వారా ప్రవచనాలు కానీ, గీతలో కృష్ణుడు బోధించిన ఎంతో మంచి విషయాలు మా అందరికీ చెప్తున్నారు. దాంతోపాటుగా చాలామందికి కొన్ని క్వశ్చన్లు ఇంకా ఉండిపోయినాయి. మొదటగా ఏంటంటే, నాకు కూడా మొన్నటి వరకు ఒక డౌట్ ఉంది, ఇప్పుడు తీరిపోయింది. కాకపోతే చాలామందికి ఇంకా తెలియాల్సి ఉంది. గీత, భాగవతం రెండు ఒకటే అని చాలామంది అనుకుంటారు. సో దాన్ని మనం ఎలా చూడాలి? గీత గ్రాడ్యుయేషన్ లాంటిది, భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. గీత, భాగవతం మనందరికీ భగవద్గీత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. భాగవతం గురించి కూడా చాలామందికి తెలుసు, కానీ మెనీ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆల్సో. గీత, భాగవతం మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని. భగవంతుడు చెప్పింది భగవద్గీత, భగవద్గీత భగవంతుడు పాడినది, భగవంతుడు చెప్పినది భగవద్గీత. భాగవతం భగవంతుడు ఎవరు, ఆయన గురించి చెప్పింది భాగవతం. భగవంతుడు చెప్పింది భగవద్గీత అయితే భగవంతుడు గురించే చెప్పేది భాగవతం అనమాట. నిగమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి బావుక అని అంటారు. శాస్త్రాలు మనం చూస్తాం కదండి, మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయండి అని మనం అనుకుంటాం, కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. అన్ని శాస్త్రాల యొక్క సారాంశం, ఇప్పుడు అన్ని శాస్త్రాలను ఒక చెట్టుగా అనుకోండి. చెట్టుకు ఒక కాయ కాసిందనుకోండి, ఆ కాయ పండైందనుకోండి, ఆ చెట్టులో ఉండే సారం, ఆ తీపిదనం మొత్తం కూడా ఆ పండులోకి వస్తుంది. నిగమకల్ప తరోర్ గలితం. శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, వేదాలన్నింటినీ కూడా, నిగమాలన్నింటినీ కూడా ఒక చెట్టులా అనుకుంటే, ఆ చెట్టుకి సారభూతంగా ఆ కాసిన ఆ పండు ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతం. నార్మల్ పండు కాదండి. మీరు ఎప్పుడైనా చిలక కోరికిన మామిడి పండుని చూసారా? చిలక కోరికిన జామకాయని తిన్నారా? అది మోస్ట్ స్వీటెస్ట్ అన్నమాట. అన్ని పండ్లోనూ భావన దాన్ని ఎంచుకుంటుంది. అందుకోసం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం, కేవలం సారభూతమైన అద్భుతమైన తత్వం భాగవతం చెప్పట్లేదు, ఎంతో స్వీట్గా చెప్తుంది అనమాట. శుకదేవ మహర్షి అద్భుతమైన భాగవతాన్ని మనకిచ్చారు. ఎందుకు అని అంటే, మీకు విషయం తెలుసా, ఒక ఆనందం అట ఆధ్యాత్మిక జగత్తులో అంటే వైకుంఠంలో కూడా దొరకదట ఇలాంటి ఆనందం, ఎక్స్క్లూజివ్ ఫర్ భూలోకం. ఏంటి అని అంటే భాగవతం వినటం, భాగవతం చదువుకో. క్రమకల్ప తరోర్ గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం. భాగవతాన్ని ఏం చేయాలట తెలుసా అండి, మనం త్రాగాలట. మీకు ఎవరైనా చాలా ఎండాకాలంలో మ్యాంగో మిల్క్ షేక్ తెచ్చిచ్చారనుకోండి, ఎలా ఉంటుంది మీకు? చెప్పలేని ఆనందం, ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నట్టు ఉంటుంది. అలా ఉంటుందట భాగవతం. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. తాగటంలో ఏముందండి, మామిడికాయ తినాలి, మామిడి పండు తినాలి అంటే తొక్క తీసి దాన్ని కట్ చేసి దాని లోపల ఉండే ఇది తీసేసి దాన్ని మళ్ళీ జ్యూస్ చేసుకోవాలి. కానీ ఇది రెడీమేడ్గా మనకు అందించేస్తున్నారు శుక మహర్షి. కేవలం ఆ శుక మహర్షి ఇచ్చిన భాగవతాన్ని అలానే మనం త్రాగేసేయాలి అని చెప్తారనమాట. కాబట్టి భువి బావుక, ఈ ప్రపంచంలో ఉండే అన్నిటికంటే గొప్ప ఆనందం భాగవతం. భగవంతుడు చెప్పింది గీత, భగవంతుడు గురించి చెప్పేది భాగవతం. ఇది ఈ రెండు పుస్తకాలలో ఉండే తేడా. సో భగవద్గీతలో చూస్తే మనకి భగవంతుడు మనకి ఎన్నో విషయాలు చెప్పారు. కాకపోతే చాలా మంది చెప్తారు ఏంటంటే, భగవద్గీత మనకి అహింసా ధర్మం బోధిస్తుంది అంటారు. అయితే ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు దగ్గరుండి కౌరవుల సంహారం కానీ, లేకపోతే పాండవుల వాళ్ళ పిల్లల్ని కానీ దగ్గరుండి చంపించాడని చెప్పి ఒకటి అంటుంటారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ అహింస అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అహింస అనంటే ఎవరిని హింస పెట్టుట కాదు, ఎవరైతే హింస పెడుతున్నారో వాడిని తీసేయటం కూడా అహింసనే. అది ఇంకా పెద్ద అహింస నిజంగా చెప్పాలి అని అంటే. ఇప్పుడు దుర్యోధనుని కానీ ఇప్పుడు చూడండి, ఒక అంత నిండు సభలో ఒక స్త్రీని అవమానం చేసిన రాజు పాలిస్తూ ఉంటే వాడు ఇంకా ఏం చేయగలుగుతాడు? ద్రౌపది వస్త్రాభరణం. ఇంకా ఎంతమందిని ఆయన ఇబ్బంది పెట్టగలుగుతారు? ఎంతమందిని అనవసరంగా ఒక సొంత తోబుట్టువులకే మీరు ఒక 5 ఊళ్ళు ఇవ్వండిరా అని అంటే ఇవ్వని వాడు ప్రజలకి ఏం క్షేమం చేస్తాడు? కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, వీళ్ళు ఒక్కొక్కళ్ళతో మనం యుద్ధం చేసి వాళ్ళతో టైంపాస్ చేయకూడదు. మనం చూడండి, ఇప్పుడు ఈ ప్రదేశాన్ని ఊడ్చాలి అనుకుంటే ఏం చేస్తాం? మొత్తం ఒక దగ్గర తీసుకెళ్ళి ఒకసారి చాత పెట్టి పడేస్తాం అనమాట.
అలా కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం అధర్మం ఎక్కడ ఉందో అదంతా ఒక పార్టీ కింద తయారు చేశాడు. డీటాక్స్ మొత్తం ధర్మం అంతా కూడా ఒక వైపు చేసేసాడు, మొత్తం ఆ ధర్మాన్ని తీసేశాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడ వచ్చి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తారు. అది అన్నిటికంటే పెద్ద అహింస. అహింస అంటే ఏ ప్రాణిని ఇబ్బంది పెట్టబోవటం కాదండి. కొంతమంది సమ్ పీపుల్ హ్యావ్ ఎ వియర్డ్ నోషన్ ఆఫ్ వాట్ అహింస ఈజ్. మన వరకు వచ్చేసరికి ది లీస్ట్ పాసిబుల్ హింస, లీస్ట్ పాసిబుల్. మనం చాలామంది మనం అనుకుంటాం, అరే అహింస మన జీవితంలో ఎలా మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి ప్రిన్సిపల్స్ ఆఫ్ అహింస అని అంటే, ఎంతైతే మనం నాన్ వైలెంట్గా ఉంటామో వాయిలెన్స్ని పంపించే వాళ్ళు మా శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఒక ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యురాలతో నడుస్తూ ఉన్నారనమాట. ఆయన అన్నారు, అసలు మనం అహింస చేయకూడదు, కృష్ణుడు చేసింది తప్పు అని అన్నారనమాట. కురుక్షేత్ర యుద్ధం చేయించకూడదు అని. అప్పుడు ఈయన అన్నారు, ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరందరూ ఇప్పుడు మీకు అంతా శిష్యులు ఉన్నారు కదా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరైనా ఒక దుండగుడు వచ్చి మీ ఆడ శిష్యులలో ఒకళ్ళు చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? ఆయన ఆపుతారా? ఆయనను కొడతారా? ఆయన శిక్షిస్తారా? ఆయన ఆపడానికి ప్రయత్నం చేస్తారా? లేదా ఆయన దెబ్బ తగులుతుంది అని మీరు ఏం చేయరా అని అంటే, ఆ గురువుగారు ఏమన్నారు తెలుసా? ఆయన వేసిన ట్రాప్లో ఆయన పడిపోయారు కదండి. ఆయన అన్నారు, నేనేం చేయను అన్నారు. అందరూ ఆ ఫీమేల్ డిసైపుల్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారనమాట. మా గురువు గారు మమ్మల్ని కాపాడట, ఆయన అహింస పట్టుకొని, కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయమంటారు? ఎవరైతే స్త్రీలను అవమానం చేస్తున్నారో, ఎవరైతే మిగతా జనాలను అందరినీ హింసిస్తున్నారో అటువంటి వాళ్ళని శిక్షించాలా, లేదా అహింస పేరుతో వాళ్ళందరినీ క్షమించేసి వాళ్ళు విచ్చలతనంగా వాళ్ళు తిరగనివ్వమంటారా? కాపాడాలి కదా. కాబట్టి కాపాడడానికి మార్గం ఏంటి అని అంటే, అది కృష్ణుడు ఈజ్ నాట్ అ నాన్ టాలరెంట్ గాడ్. హీ గేవ్ మెనీ ఛాన్సెస్ టు దెమ్. హీ హిమ్సెల్ఫ్ వెంట్. కృష్ణుడు స్వయంగా వెళ్ళి దూతగా, పాండవ దూతగా వెళ్ళి ఆయన అడిగారనమాట, అయ్యా మనం సంజాయిషి చేసుకుందాం అన్నా సరే వాళ్ళు వినలేదు. ది లాస్ట్ థింగ్ విచ్ కృష్ణ హ్యాడ్ టు డూ వాజ్ వార్. కాబట్టి ఈ గేవ్ ఎన్నో ఛాన్సెస్ ఇచ్చారు, కానీ వాళ్ళు వినడానికి రెడీగా లేరు. ఇప్పుడు చెప్పండి, మన తెలుగులో సామెత ఉంటుంది కదా, ఏం సామెత? మంచిగా చెప్తే వినవాడికి దెబ్బలు పడాల్సిందే. అంతే, అదే నోటితో వినకపోతే చేత్తో చెప్పాలంటారు. కాబట్టి మనం దట్ వాస్ ది లాస్ట్ థింగ్ విచ్ కృష్ణ కుడ్ డూ, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. బికాస్ ఆయన చేసిన ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరికైతే ఆ అధర్మ ప్రవృత్తి ఉందో, ఎవరెవరైతే ఈ ప్రపంచానికి హాని చేసే ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన నాశనం చేశారు. సో దీన్నే మనం కృష్ణతత్వం అని చూసుకోవచ్చండి. కృష్ణుడు అవతారం స్వీకరించడానికే పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఎక్కడైతే అధర్మం ఉందో దాన్ని నాశనం చేయడానికే స్వామి అవతరించారు. కాబట్టి కృష్ణతత్వం పరిపూర్ణమైన అవతారం. కృష్ణతత్వం భక్తుల్ని కాపాడటం, దుష్టుల్ని శిక్షించటం, ధర్మస్థాపన చేయటం. అది ఏ అవతారమైనా సరే, ఏ అవతారం అయినా కూడా మనకి ఆఖరణ మనకి వచ్చేది ఏంటంటే ధర్మ సంరక్షణ, ధర్మస్థాపనకై అవతారాలు వస్తాయి. ఇంకొకటి కూడా చెప్తుంటారు, ఇప్పుడు కృష్ణ లీలల గురించి మనం మాట్లాడుకుంటే కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారు. మనం 2-3 చేసుకుంటే పక్కన వాళ్ళు ఎందుకు తప్పుపడతారని ఒక మూర్ఖ వాదన ఒకటి ఈ మధ్య ఎక్కువగా మనకి ఈ సోషల్ మీడియాలో జరుగుతుంది. సో దానికి మనం ఎలా సమాధానం చెప్పుకోవచ్చు? కృష్ణుడికి 16,000 మంది భార్యలు లేరు. కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. కానీ ఎవరు కూడా డైవర్స్ కేసు ఫైల్ చేయలేదు ఆయన పైన. ఎవరు కూడా అత్తగారింటికి వెళ్ళి, అమ్మ మీ కృష్ణుడు బాగా చూసుకోవట్లేదు, ఆయన మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ చేస్తున్నారు అని చెప్పలేదు. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి 16,000 మందిని భార్యలను చూపించడానికి కృష్ణుడికి ఏం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. కాబట్టి నోబడీ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ కృష్ణ హ్యావింగ్ 16,108 వైఫ్స్. ఇప్పుడు భగవత్ తత్వం నిరూపిస్తుందన్నమాట. ఇప్పుడు అసలు కృష్ణుడు 16,000 మందిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో కూడా మనం ఆలోచించాలి. నరకాసురుడు అనే అసురుడు తన దగ్గర 16,100 మంది రాకుమార్తెలని చెరసాలలో బంధించి పెట్టుకున్నాడు అనమాట. వాడు ఈ దుర్యోధన కేటగిరీకి చెందిన దుష్టుడు. ఇప్పుడు ధర్మ సంరక్షణ అన్ని వైపుల నుంచి స్వామి చేయాలి కదా. ఈయనని సంహరించినప్పుడు లోపలికి వెళ్ళి చూడంగానే ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐ షుడ్ గెట్ ద బెస్ట్ హస్బెండ్ అని ఉంటుంది. అవునా కాదా చెప్పండి?
ప్రతి ఒక్క స్త్రీకి నాకు పెళ్లి చేసేవాడు అందరికంటే పర్ఫెక్ట్ అయి ఉండాలి అని అన్నారు. ఎప్పుడైతే ఈ 16,100 మంది ముందు కృష్ణుడు వచ్చి నించున్నారో అందరూ కూడా ఈయన నా హస్బెండ్గా ఉండాలి, ఈయన నా పతిగా ఉండాలి అని కోరుకున్నారు. మనము 16,108 మంది యొక్క కోరికలు అంటే వాళ్ళు మనల్ని పొందాలి అని అనుకుంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే స్తోమత ఉన్న వాళ్ళం కాదు. కానీ భగవంతుడు 16,000 కాదండి, 16 లక్షల మంది, 16 లక్షలు కాదు, 16 కోట్లు, 16 కోట్లు కాదు, 16,000 కోట్లు, ఎంతమందిని స్వామిని ఆశ్రయించినా సరే స్వామి అందరినీ చూసుకోగలే శక్తి స్వామికి ఉంది. వివాహం చేసుకొని కేవలం వాళ్ళు మాది కొద్దిగా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి, మీరు హాల్లో పడుకోండి అని చెప్పలేదు. 16,108 మందికి 16,108 బంగారు భవనాలని, ప్యాలెసెస్ ఇచ్చారు ఆయన ద్వారకలో. అలా అని మీరు మండే, మీరు ట్యూస్డే, మీరు థర్స్డే, మీరు వెనస్డే అని టైం టేబుల్ వేసుకొని వెళ్ళట్లేదు కృష్ణుడు. ఒకసారి నారదుడు వచ్చాడు, అరే ఈయనకి 16,108 మంది భార్యలు ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు ఒకళ్ళని మేనేజ్ చేయడంలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతారట, చూద్దాం పదా అని చూసేసరికి మొట్టమొదటి భవనంలోకి వెళ్ళంగానే రుక్మిణితో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రెండో భవనంలోకి వెళ్ళి చూడంగానే సత్యభామతో చెస్ ఆడుతూ ఉన్నారు. మూడో భవనంలోకి వెళ్ళి చూడంగానే సంధ్యావందనం చేస్తున్నారు. నాలుగో భవనంలోకి వెళ్ళంగానే ఉద్ధవుడితో మాట్లాడుతున్నాడు. ఐదో భవనం దగ్గరికి వెళ్ళంగానే పిల్లలతో ఆడుకుంటున్నారు. కృష్ణ వాజ్ ప్రజెంట్ అన్ని 16,108 మంది భవనములలో ఒకసారి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడు. మీరు కూడా ఫస్ట్ ఒకళ్ళు ముగ్గురై చూపించండి, తర్వాత చేసుకుందరు పెళ్లి. సర్వాంతర్యామి అంటారు కదా, అంతటా ఉన్నారు, అన్ని తానై ఉన్నాడు స్వామి. కాబట్టి ఇలా మీతో ఎవరైనా చెప్పారనుకోండి, ఫస్ట్ వాడికి ఏం చెప్పాలి తెలుసా, అయ్యా నువ్వు ఫస్ట్ మూడు ముక్కలు అవ్వు, దాని తర్వాత అట్లీస్ట్ ఈ టేబుల్ ఉంది కదా దీన్నైనా ఒక 7 రోజులు 7 రాత్రులు పట్టుకొని నించో అనగానే వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడు, వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్ఫ్స్ విత్ భగవాన్. కంపేర్ చేయాలి. మొన్న ఒక నా యూట్యూబ్ మన ఛానల్లో ఉంటుంది కదండి, అందులో పెట్టారనమాట, మేము న్యూ ఇయర్ గురించి చెప్తూ ఉన్నాం అనమాట. ఇలా తప్పు చేయకూడదు, అందులో మనం మాదక ద్రవ్యాలు సేవించకూడదు అని చెప్పినప్పుడు శివుడు గాంజా తాగుతాడట కదా అంటే మేము చెప్పాను, శివుడు విషం తాగాడు, ఫస్ట్ విషం తాగు, దాని తర్వాత గాంజా తాగుదు అని చెప్పాం అనమాట. బట్ ఏదైతే మనం వీ కెనాట్ బి సెలెక్టివ్ అబౌట్ వాట్ వీ వాంట్ టు అప్లై. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో కృష్ణ, 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆయన గోవర్ధనగిరిని కూడా ఎత్తాడు, ఆయన ప్రవసన అనే పర్వతం పైనుంచి దూకాడు. ఫస్ట్ అట్లీస్ట్ బిల్డింగ్ పై నుంచి దూకండి, మీరు బ్రతికుంటే అప్పుడు పెళ్లి చేస్తారు కానీ అని మనం చెప్పగలగాలన్నమాట. ఇందాక మీరు కామెంట్స్ గురించి చెప్పినప్పుడు ఈ కాలం జనరేషన్లో పిల్లలు కాకుండా యంగ్ జనరేషన్ కానీ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా లేట్ 40sలో ఉన్న వాళ్ళు కూడా స్ట్రెస్ అని, లేకపోతే డిప్రెషన్ అని, ఇంకోటి యాంగ్జైటీ, ఇలా రకరకాల రుగ్మతులు అనొచ్చు, లేకపోతే సైకలాజికల్ డిఫెక్ట్స్ అని కూడా చెప్పలేం, ఇలాంటి వాటికి లోన్ అవుతున్నారు. సో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ డిఫరెంట్ దారులు చూసుకుంటున్నారు అనమాట. డ్రగ్స్ అని, లేకపోతే నార్కోటిక్స్ అని, స్టెరాయిడ్స్ అని, రకరకాల వైపు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరినీ మనం ఎలా స్టాప్ చేయొచ్చు, వాళ్ళకి అసలు మనం మనకి ఎలా మెసేజ్ చెప్పాలి, వాళ్ళకి మనం నార్మల్ రావడానికి, లేకపోతే వీటన్నిటికీ వాళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి? ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమానః. మన శాస్త్రం చెప్పింది, తినటం, పడుకోవటం, పిల్లలు గంటం, తర్వాత చక్కగా గొడవ పెట్టుకోవటం, ఇవి పశువులు చేసే పని. ఇదే మనిషి చేస్తే వాడిని కూడా పశువు అంటారు. కానీ ధర్మోహితేషాం అధికో విశేషో, ధర్మం ఒక్కటే మనిషిని విలక్షణంగా పశుజాతి నుంచి సపరేట్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి, కావలసుకొని మనంతటా మనమే కరెంటు వైర్లలో చేయబెట్టుకొని కరెంట్ షాక్ తెచ్చుకొని బాధపడుతున్నాం, మాకు కరెంట్ షాక్ కొట్టింది అని. నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, నీ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించు, నీ బాధ్యతలు నువ్వు చక్కగా నిర్వర్తించు. నువ్వు స్టూడెంట్వా, నువ్వు చదువుకో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగం చెయ్యి. నువ్వు ఇల్లాలివా, చక్కగా ఇల్లుని చూసుకో. నీకు బాధ్యత ఉందా, పిల్లలు ఉన్నారా, తండ్రివా, ఆ బాధ్యతను కాపాడుకో. మనం ఏం చేస్తున్నామంటే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి వాట్ వీ షుడ్ నాట్ వెంచర్ ఇంటూ, వాటిని మనం మెల్లమెల్లగా వెళ్ళి కరెంటు బోర్డులో చేయబెట్టినట్టుగా వేలు పెడుతున్నాం.
కరెంట్ బోర్డులో చేయి పెట్టినప్పుడు చెయ్యి కాలుతుంది, కరెంటు షాక్ కొడుతుంది, కొట్టాక బాధపడితే ఎలా? కాబట్టి ఎందుకండి ఈ డిప్రెషన్? అసలు ఎందుకు వస్తుందో అసలు మేము ఇంతకుముందు బాధపడే వాళ్ళం అనమాట. అయ్యో వీళ్ళందరినీ డిప్రెషన్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి అని. సరే అని వెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ టు ద యూత్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డిప్రెషన్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒకరు ఫోన్ చేశారు, ప్రభుజీ మీతో అర్జెంటుగా ఎలాగైనా సరే మాట్లాడాలి. ఐ వాజ్ సో బిజీ దట్ డే. అయినా సరే నేను అనుకున్న పర్లే ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు కదా అని ఫోన్ ఎత్తాను. మాట్లాడితే, ప్రభుజీ నేను చావాలనుకుంటున్నాను. నేనంటే ఏమైందిరా, ఎందుకు చావాలనుకుంటున్నాను, ఏం కష్టం వచ్చింది అని అంటే, నేను 3 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానండి, కానీ నో అని చెప్పి వెళ్ళిపోయింది. అన్న మీరు ఏం చదువుకుంటున్నారు అని అంటే, నేను 2nd ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాను. అయితే నేనన్నా మీతోటి కాదు మాట్లాడాల్సింది, మీ తల్లిదండ్రులకు ఫోన్ ఇవ్వు ఒకసారి అంటే, ఎందుకు ప్రభుజీ అని అంటే, మీ తల్లిదండ్రులు నీకు డబ్బులు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించింది లవ్ చేయడానికా? నీ వయసా నీకు ప్రేమ అంటే ఏంటో తెలిసేది? ప్రభు నేను ఒక్క మాట అనగానే నన్ను వదిలేసింది. అసలు నీకు ఏం అర్హత ఉంది ఆవిడ మాట అనడానికి? షీఈ్ నాట్ యువర్ వైఫ్, షీఈ్ నాట్ ఎనీబడి. వైఫ్ని కూడా అనకూడదు. అసలు అనవసరమైన విషయాలను తెచ్చుకొని పెట్టుకొని అనవసరమైన పనులు చేస్తూ అనవసరమైన విషయాలకి నీకు ఇదైపోయింది, నేను డిప్రెషన్లో ఉన్నానంటే ఎవడు కాపాడగలుగుతాడు అటువంటి వాళ్ళని? నిన్న మీ మదర్ ఫాదర్కి ఫోన్ ఇవ్వు అని అంటే, లేదు ప్రభు వాళ్ళతో మాట్లాడకండి, మీరు ఏం చెప్పాలనుకున్నా నాతోటే చెప్పండి. దిస్ ఇస్ నాట్ ది ఏజ్. మనకి వాట్ వీఆర్ తల్లిదండ్రులు కూడా ఎంత తప్పు చేస్తున్నారంటే, చిన్న చిన్న పిల్లలకి అక్కర్లేని సీరియళ్ళు, అక్కర్లేని సినిమాలు, అక్కర్లేని షికార్లు ఇవన్నీ చేసి వాళ్ళకి వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. చిన్నప్పటి నుంచి నీ బుర్రలో కేవలం నెగిటివిటీ ఉంటే పెద్దగయ్యాక ఆ నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. వాట్ ఎవర్ యూ పుట్ ఇన్సైడ్ దట్ విల్ ఓన్లీ కమ్ అవుట్. గుడ్ ఇన్, గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్, బ్యాడ్ అవుట్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇలాగే మనం ఇప్పుడు తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు మిగతా మన రిలీజన్లో చూస్తే చిన్నప్పటి నుంచే వాళ్ళకి 3 ఏళ్ల సంవత్సరం నుంచి 4 ఏళ్ల నుంచి ఖురాన్ అని బైబిల్స్ కానీ ప్రాక్టీస్ చేపిస్తారు. కానీ మన హిందూ ధర్మంలో ఎంతమంది పేరెంట్స్ మన ధర్మం బోధిస్తున్నారు పిల్లలకి? మన వాళ్ళకి అవసరం లేదు కదండి కదా. ధర్మం ఏంటంటే అసలు మనకి ధర్మం ఏం చేస్తుంది? మనకి ధర్మం గురించి మనకు అవసరం లేదు. ఏదైనా గుళ్ళో ఏదైనా ఇది చేస్తే మనకి ఏదైనా వస్తుందా అంటే అప్పుడు మనం వెళ్తాం. హిందువులు అంటే ఏంటండి, వాళ్ళు భగవంతుడితో బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళకి ధర్మంతో అవసరం లేదు, దైవంతో అవసరం లేదు, సేవతో అవసరం లేదు. ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా, నాకు ఏదైనా కావాలంటే ఆయన దగ్గరికి ATM మెషిన్ లాగా వెళ్తా, ఆయన డబ్బులు ఇవ్వాలి, లేదా కోరికలు తీర్చాలి, అంతవరకు మాత్రమే. కాబట్టి ఇలాంటి హిందువులు ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. వీళ్ళు అసలు హిందువులు కాదు, పేరుకు మాత్రమే, ఫామ్లో రాసుకోవడానికి మాత్రమే హిందూ అని కాలంలో రాసుకోవడం. కాబట్టి నిజమైన సనాతన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు సవైపుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజయ హైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు హిందువులు అని చెప్పుకోవాలి. జీవితాన్ని మొత్తం ధర్మం కోసం సమర్పణ చేసిన వాళ్ళు. తల్లిదండ్రులకి దే ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఆధ్యాత్మిక వే. నాట్ ఎవ్రీబడి, బట్ ఎస్ మ్యాక్సిమం మెజారిటీ. పిల్లలకి ధర్మం గురించి చెప్పాలని, భగవంతుడి గురించి చెప్పాలని, ధార్మికంగా పెంచాలి అని ఆ స్పృహ కలగట్లేదు కదా. ఫస్ట్ వాళ్ళకి తెలుస్తే కదా. ఎందుకంటే న్యూ ఇయర్లో వెళ్ళి పార్టీ చేసుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలన్నంత రంది పండగలకు కానీ లేకపోతే ఏదైనా పర్వదినాల్లో ఒక మంచి పని చేయాలి, లేకపోతే పలానాది చదువుకోవాలని ఎవరు చెప్పరు. ఏం చేస్తాం? వాట్ ఈస్ ద సొల్యూషన్ కదా. న్యూ ఇయర్ వస్తుందంటే మనం ఒక వారం 10 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళి పార్టీ చేసుకోవాలి, లేకపోతే ఏ బేకరీకి వెళ్ళి కేక్ ఆర్డర్ చేసుకోవాలి అని ఇన్ని చూస్తారు. కానీ పండగలు వచ్చినప్పుడు మనం పండగకి ఏం చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించాలి. పండగలకు కూడా ఆలోచిస్తారు, పండగలు అయిపోయాక ఆలోచించారు, అది పెద్ద ప్రాబ్లం. కానీ భగవద్ ధర్మం, భగవద్భక్తి అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫెస్టివల్స్ ఓన్లీ. ఇది ఎప్పటికీ ఉండాలి. ఇందాక మేము ఒక విషయం గురించి ప్రస్తావన చేస్తున్నాం ఒకళ్ళతో. మా గురువు గారు 1971 1971వ సంవత్సరంలో అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సాధువులు అక్కడ అఖండ రామనామ సంకీర్తన చేస్తున్నారన్నమాట. ఎందుకోసము అని అంటే రాముడి యొక్క ఆలయంలో రాముడు పునఃప్రవేశం జరగాలి, అక్కడ రాముడికి ఆయన జన్మభూమిలో ఒక అద్భుతమైన మందిరం నెలకొల్పాలి అని. ఎప్పటి వరకు అని అంటే వాళ్ళు ప్రాణాలు పోయేంత వరకు వాళ్ళు అక్కడే కూర్చొని మేము రామనామని చెప్తాము అని సంకల్పం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ సంకల్పం నడుస్తుంది. వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట మా గురువు గారికి 1971లో. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాంప్లెట్ని జాగ్రత్తగా పెట్టుకున్నారు.
మొన్న భక్తులందరికీ చూపించారనమాట. ఎంతమంది మొన్న మేము కొన్ని వీడియోస్ చూసాం అనమాట. రామ జన్మభూమికై ఆ సంఘటనలో పాల్గొన్న వాళ్ళకి. మనకి తెలుసు జగద్గురు రామభద్రాచార్య స్వామివారు ఆయనకి నేత్రములు లేవు, అయినా సరే ఎంత సంకల్పంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రమాణాలు చూపించి రాముడి యొక్క ఆలయం కట్టించడానికి. ఎందుకంటే వీళ్ళందరికీ ఏమన్నా రాముడు ఆలయం కడితే రాముడు ఏమైనా కళ్ళిస్తా అన్నాడు ఆయనకి. ఆయన సాక్ష్యమే కీలకమైందని కూడా చెప్పారు సుప్రీంకోర్టు. రాముడిని ఏమన్నా నేత్రములు కావాలని ఆయన ఇదంతా చేశాడా? మనకి ఏమొద్దు, సెల్ఫ్ లెస్ డివోషనల్ సర్వీస్. ఈరోజు ప్రొద్దున మేము 6 గంటలకి మేము మాట్లాడతాం అనమాట భక్తులతో ఒక క్లాస్. అందులో చెప్తున్నాం, వృత్రాసురుడు అని భాగవతంలో ఒక రాక్షసుడు అండి. ఆయన ఏమడుగుతారు భగవంతుడికి, నచ సర్వభౌమం నపారమేష్టిం నయోగ సిద్ధిం అపునర్భవం వా. ఆయన అంటాడు, నాకు ఎటువంటి యోగ సిద్ధులు అవసరం లేదు, నాకు ఎటువంటి పెద్ద పెద్ద పదవులు అవసరం లేదు, నాకు మోక్షం కూడా వద్దు, కేవలం నీ సేవ మాత్రమే కావాలి. దాసానుదాసో తవ పాదైక మూలం అని అడుగుతాడు. ఎటువంటి తత్వం గీతా భాగవతాలు మనకు నేర్పించేది. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈ హిందూ సమాజంలో ఏంటి అని అంటే, మనం వీ డు నాట్ వాంట్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ అవర్ ఫిలాసఫీ. మన గీతా భాగవత రామాయణాదులు మనకి వద్దు. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేదు అనుకోవచ్చా? ఉన్నా యాక్సెస్ చేయలేకపోతున్నారు. దాన్ని మనం ఎలా మన జనాల్లోకి తీసుకెళ్ళాలి? మీరు చేస్తున్న పని ఇదే. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎక్కడైతే జనాలకి మంచి చెప్తున్నారో అలాంటి మంచి చెప్పే కార్యక్రమాలు ఎక్కువ అవ్వాలి. కేవలం ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బీ అబౌట్ సినిమా, పాలిటిక్స్ అండ్ లైఫ్. అందుకే మేము ఈ విషయాన్ని ఈ శ్లోకాన్ని ప్రస్తావన చేసాం. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్య ఏతత్ పశుభిర్నరాణ. అరే నువ్వు పడుకోవాలి బాగుందా అంటే, పోలార్ బేర్ నీకంటే బాగా పడుకుంటుంది, 6 నెలలు నిద్రపోతుంది. మనిషి కంటే చాలా గొప్పది. మనిషే పాపం రాత్రిపూట ప్రొద్దు నుంచి రాత్రి పనిచేసి నిద్ర పట్టక మాత్రలు మింగుతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇన్సోమానిక్ అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చింది. డిప్రెషన్ మీరు అన్నారు కదా, స్ట్రెస్, డిప్రెషన్, ఈ రోగాలన్నీ చిన్న చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా డిప్రెషన్ ఉంటుంది ఈ రోజు. అదే అదే మరి సీరియల్ చూస్తే డిప్రెషన్ రాక ఇంకేం వస్తుందండి? మాకు ఎప్పుడు చిన్నప్పుడు డిప్రెషన్ రాలేదు, ఎందుకంటే మేము చెత్త సీరియల్ ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఒక 10 ఏళ్ల ముందు డిప్రెషన్ అనే వర్డ్ ఎప్పుడు వినలేదు. మీరు విన్నారా? మెంటల్ హెల్త్ అనే వర్డ్ విన్నారా మీరు? లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయండి? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ మెడికల్ ఫీల్డ్లో హై లెవెల్ ఏదైతే ఉందంటే ఈ మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కదా. మెంటల్ వాళ్ళు తీసిన సినిమాలు, సీరియళ్ళు చూస్తే మనకి మళ్ళీ మెంటల్ హెల్త్ కేర్కే వెళ్ళాల్సి వస్తుంది. దీని నుంచి బయటకు రావాలంటే మనం ఏం చేయాలి అంటే, గీత ద్వారా మనం ఎలా తీసుకురాగలుగుతాం? ఫస్ట్ పేరెంట్స్ నేర్చుకోవాలి గీత, టీచర్లు నేర్చుకోవాలి గీత, పిల్లలకి చెప్పాలి గీత, పిల్లలకి చెప్పాలి రామాయణం, పెద్దలు వినాలి రామాయణం. అన్నిటికంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా అండి, ఒక పెద్ద ఆవిడ ఒక పిల్లలకి గైడ్ చేస్తున్న విషయం నాకు ఇంకొకళ్ళు వచ్చి చెప్పారనమాట. ప్రభుజీ, సీతమ్మ తల్లి రాముడి కంటే పెద్దదట, కాబట్టి ఒకళ్ళు ఎవరో ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటే ఏం పర్వాలేదు, సీతమ్మ తల్లి కూడా రాముడి కంటే పెద్దదే, కాబట్టి మీరు ఇద్దరు కానివ్వండి అని ఒక పెద్ద ఆవిడ వీళ్ళకి ఒక సజెషన్ని ఇచ్చిందట. అది నాకు వినంగానే ఎంత బాధేసింది అని అంటే, చాలా బాధపడ్డాను అన్నమాట. అయ్యో, రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ, అటువంటి సీతాయాశ్చరితం మహత్, రామాయణం వీళ్ళందరూ తెలుసుకోకుండా మనకి తెలిసేవి కూడా అండి ఇలాంటి అక్కర్లేని చెత్త విషయాలు తెలుసుకుంటున్నారు. దాంతో పాటే రాముడు మీరు అన్నారు కదా, కృష్ణుడికి 16,000 భార్యలని ఎక్కడి నుంచి తెలిసింది వీళ్ళకి? అదే కదా, భాగవతం మాధ్యమంలో తెలిసినప్పుడు కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, కృష్ణుడి యొక్క తత్వం ఏంటో తెలియాలి కదా. రామాయణాదులు జనాలకి అర్థమయ్యే విధంగా కోరికలని ప్రేరేపణ చేయకుండా, చిట్కాలు పరిష్కారాలు ఇవ్వకుండా, అయ్యా ఇది వింటేనే మీరు హిందువులు, ఆస్తిక్యము అని అంటారు కదండి. భగవద్ నమ్మకం అంటే భగవంతుడి పైన నమ్మకం కాదు, శాస్త్రం పైన నమ్మకమే భగవంతుడి పైన నమ్మకం. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ మారాలి, టీచర్స్ మారాలి. మన సమాజంలో అన్ని వర్గాలు మారినప్పుడే మన పిల్లలు, వచ్చే భవిష్యత్ పిల్లలు చాలా మంచి వాళ్ళండి. నిన్నే మేము ఒక కిడ్స్ క్లాస్, ప్రతి వారం మేము కిడ్స్ క్లాస్ తీసుకుంటాం అనమాట. మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎంత బాగా రాసుకుంటారంటే, పెద్దలు కూడా రాసుకోరు. మేము చెప్పే ప్రతి పాయింట్ని నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకుంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే మాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మేము ఎప్పుడు పిల్లలకి చెప్పినా మాకు బోర్ కొట్టదు అనిపిస్తుంది. కాబట్టి
ఆ పిల్లలలో ఉండే అమాయకత్వాన్ని పాడు చేయకండి దయచేసి. ఆ పిల్లల్లో ఉండే మంచితత్వాన్ని కాపాడండి. ఇప్పుడు ఈ సమాజంలో మీకు ఇక్కడ అనిపించదు, మనకి ఇప్పుడు ఫన్ అని అనిపిస్తుంది, కానీ ఆ ఫన్ పెద్దగా అయ్యాక వాడిని పాడు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల జనరేషన్ ఎటువంటి విత్తనం అయితే మనం నాటుతామో అటువంటి మొక్కే వస్తుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే మిగతా ఇంతకుముందు జనరేషన్లో వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు కానీ చందమామ కథ అని, ఇదిగో కాకి అదిగో పిచ్చిక అని ఇలా ప్రకృతితో కనెక్ట్ చేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మాత్రం సెల్ ఫోన్ చేతిలో పెట్టి రీల్స్ షార్ట్స్ స్వైప్ చేస్తే మొదలు పెడుతున్నారు. అందుకే మేము కూడా రీల్స్ చేస్తున్నాం అనమాట. ఆ రీళ్ళలో మా రీల్ వచ్చినా సరే కృష్ణారామ వింటాడేమో ఎవరైనా, కొంతైనా ఏదో వస్తుంది అని ఆశ. సో ఇలాంటివన్నీ చూసిన పిల్లలు వాళ్ళు పెరిగేసరికి జనరేషన్ ఎక్కడికి వెళ్తుంది. దాంతో పాటుగా మళ్ళా మన హిందువులే అన్య మతాల వైపు ఎక్కువ ఆకర్షింపబడుతున్నారు. ఇప్పుడు టాపిక్ కూడా అదే వస్తుంది, కన్వర్షన్స్ అని రకరకాల రిలీజన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మనం ఎలా వెనక్కి తీసుకురాగలం? అంటే మనలో లేనిదేంటి, అక్కడ ఉన్నదేంటి? ఒక విధంగా అండి, ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళకి అక్కడ ఉన్న ఏం అవసరం లేదండి. నా కోరికలు తీరవాలి, ఒక పనివాడు కావాలి వాళ్ళకి. బేసికల్గా దేవుడు వద్దు. అంటే వాళ్ళు ఇక్కడ ఏం చూడలేకపోతున్నారు, అక్కడ వాళ్ళకి ఏం కనిపిస్తుంది? అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి పనివాడు కావాలి, దేవుడు వద్దు. మన దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. దేవుడు అంటే ఏం చేస్తాడండి? మనం అడిగింది ఇచ్చేవాడు దేవుడు కాదు. మనకి అడిగింది ఇచ్చేవాడు దేవుడు కాదు. మనకి ఏది మంచిదో ఇచ్చేవాడు దైవం. మనకి ఏది మంచిదో నీకు తెలియదు. ఒక పిల్లవాడికి ప్రొద్దున లేస్తే నాకు చాక్లెట్ కావాలి అని అనిపిస్తుంది, కానీ అది వాడికి మంచిదా? కాబట్టి ఒక అమ్మ ఒకసారి కొట్టైనా సరే పిల్లవాడి చేతిలోంచి చాక్లెట్ లాగేసింది అని అంటే అది ఆ తల్లికి ఆ పిల్లవాడి పట్ల ఉండే ప్రేమ. ఇది జనాలకు అవసరం లేదు. నాకు ఈ అన్యాయం జరిగింది, దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడు? దేవుడికి నీ పైన ఏ ఇంట్రెస్ట్ లేదు నీకు అన్యాయం చేయడానికి. నీ కర్మే. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నీ కర్మే నీ దగ్గరకు వచ్చింది, అనుభవించు, జీవితంలో మారు, మళ్ళీ తప్పు చేయకుండా ఉండు. నీకు మళ్ళీ అటువంటి తప్పు అంటే అటువంటి కష్టమైన విషయాలు మళ్ళీ నీ దగ్గరికి రావు. బట్ పీపుల్ వాంట్ అన్ ఈజీ వే అవుట్. ఎక్కడ నేను సుఖాన్ని సంపాదించగలుగుతాను? మీకు విషయం తెలుసా అండి, ధర్మాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి కష్టం రాసుంటే వాడు పొందాల్సిందే. ప్రభుజీ, అక్కడికి వెళ్తే వాళ్ళకి సుఖం దొరుకుతుంది అనుకోవచ్చా మనం? మీరు చూస్తున్నారా, నాకు ఎంతోమంది తెలుసు అక్కడికి వెళ్ళి కష్టాలు పడుతున్న వాళ్ళని. మీరు ఏమనుకుంటున్నారండి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర జంప్ అయిపోయాం అనుకోండి, కష్టం లేదనుకుంటున్నారా? అలా ఉంటుందా? వాడు చావడా? అంటే అక్కడ ఏదో సుఖం దొరుకుతుందని చెప్పి అక్కడికి జంప్ అవుతున్నాం, కానీ ఇక్కడ మనం అసలు ఏంటి, మనం ఇక్కడ లేనిదేంటి, మనకు దొరకందేంటి అని ఆలోచించుకోవట్లేదు, రియలైజ్ అవ్వట్లేదు. ఆ రియలైజేషన్ మనం ఎలా చేయగలుగుతాం జనాలకి? ఫస్ట్ ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా దేవుణ్ణి ఏటీఎం మెషిన్గా ప్రొజెక్ట్ చేయడం ఆపేసేయాలి. అవును, ఈ పూజ చేస్తే ఇది అవుద్ది, అదైతే ఇది నీకే. మేము ఒక వీడియో, ఒక ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి జీవితంలో, ఏదో ఒకటి చెయ్యి. సరే నీకు ఒక పరిష్కారం చేస్తాను, ఒక 10,000 రూపాయలు నాకు ఇవ్వు అని అడిగాడు. 10,000 రూపాయలు లేవండి నా దగ్గర, చాలా కష్టాలలో ఉన్నాను అని అంటే 5,000 రూపాయలు ఇవ్వు, చేస్తాను నీకు అన్నాడు. అయ్యా 5,000 రూపాయలు కూడా నా దగ్గర లేవండి అని అంటే, సరే 1,000 రూపాయలు ఈరా చేస్తాను నీకు అంటే, 1,000 రూపాయలు లేవండి, సరే 100 రూపాయలు ఈరా చేస్తాను. 100 రూపాయలు కూడా లేవండి, సరే 10 రూపాయలు ఈరా చేస్తాను నీకు పరిష్కారం అంటే, 10 రూపాయలు కూడా లేవండి, ఒక్క రూపాయి కూడా లేదండి. ఒరే 1 రూపాయి లేనిది నీ దగ్గరికి నీకు ఏ కష్టం వచ్చినా ఏమవుతుందిరా, నీ దగ్గర ఆల్రెడీ ఏం లేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపో నువ్వు అని చెప్పాడు అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదండి. మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటి అని అంటే, ఇది చెయ్యండి మీరు ఈ కష్టం నుంచి బయటపడిపోతారు, కష్టాలే రావు, మీకు అన్నీ డబ్బుల వర్షం పడుతుంది. శంకరాచార్యులు ఆయన గొప్ప మహాభక్తుడు కాబట్టి కనకధార స్తోత్రం చేస్తే అనుగ్రహించడానికి ఇచ్చారు, అంతేగాని మనం చెప్పంగానే ఉసిరికాయలు పట్టాలి అలాంటివి ఏం అవ్వదండి. కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పే వాళ్ళు ఆపాలి. కష్టము సుఖము ఈ జీవితంలో ఎందుకండి, రామచంద్రమూర్తికి కష్టం రాలేదా? అవును, రామచంద్రమూర్తికే కష్టం వచ్చినప్పుడు, అంత గొప్ప భగవద్భక్తులైన పాండవులకే కష్టం వచ్చినప్పుడు నువ్వు నేను ఎవరని చెప్పండి? ఆ కష్టాన్ని ఎదుర్కొని ఆ కష్టానికి నిలబడి మన ముందుకు ఎలా అది మన ధర్మాన్ని నేర్పిస్తుంది, అది మన ధర్మమే నేర్పిస్తుంది. కాబట్టి ఇది మనకొద్దు. కానీ ఇప్పుడు దాన్ని ఎలా మనం జనాలకి చెప్పగలం? అందరి బాధ్యత ఏంటి అంటే నిజమైన ధర్మాన్ని మనం చెప్పాలి.
అందుకే భాగవతం గురించి ధర్మ ప్రోజ్జిత కైటభత్ర పరమో నిర్మత్సరానాం సదం వేస్తం వాస్తవం అస్త్రవస్తు శివదం తాపత్రయోన్మూలనం అని అంటారు. వాస్తవ వస్తు నిజమైన ధర్మాన్ని చెప్పేది భాగవతం. మిగతా ధర్మ ప్రోజ్జిత మిగతా లోవర్ ధర్మాలన్నింటినీ కూడా చీపిరేసేసి తూడు చేస్తుందట భాగవతం. అందుకే మన ధర్మం గురించి తెలుసుకోవాలంటే గీతా భాగవతాదులు మనం వినాలి. కాబట్టి కోరికల వెనకాల పరిగెత్తకండి. మార్కెట్లో ఒక కొత్త దేవుడు రిలీజ్ అయిపోయాడు, కోరికలు తీర్చేస్తున్నారంటే అక్కడికి అస్సలే వెళ్ళకూడదు. కొంతమంది చెప్తారు ప్రభుజీ ఈయన చాలా పవర్ఫుల్ అంటే, నేను ఆ దూరం నుంచి దండం పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మాకు పవర్తో పని లేదు, మాకు స్వీట్నెస్తో పని. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తితే వ్రజవాసులందరూ వెళ్ళేమన్నారు తెలుసా, కృష్ణ మేము ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు ఆ దింపేసే కృష్ణ ఆ పర్వతాన్ని, నీ బాధ నేను చూడలేం కృష్ణ, మీ చేతికి ఏమైపోతుందో నీ వేలికి ఏమైపోతుందో, నువ్వు వెన్న తిన్ని పెరిగిన వాడివి, ఇంత పెద్ద పర్వతం ఎత్తితే నీకేమైపోతుంది కన్నయ్య, నువ్వు దింపేసాయి, నేను చనిపోయినా పర్వాలేదు. ఇది భక్తి, ఇది ప్రేమ అంటే ఇది మన ధర్మం. ప్రభుపాదులు వారు అంటారు వీఆర్ బ్రెడ్ గివింగ్ రిలీజియన్. ప్రొద్దున లేవంగానే ఆలయంలో పరిగెత్తుతుంటారు పూజారులు, నైవేద్యం టైం అయిపోయింది, నైవేద్యం టైం అయిపోయింది అని. ఎందుకు? భగవంతుడికి ఏమైనా ఆకలిస్తుందా అని అంటే అది మనకుండే ప్రేమ. అయ్యో కృష్ణుడికి టైం అయిపోయింది ఆరగింపు చేయాలి అని 24 గంటలు వెళ్ళి అడుక్కునే వాళ్ళలాగా నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు అనే రిలీజియన్ మనం కాదండి. మనం అడుక్కోము మనం అడుక్కునే వాళ్ళం కాదు. మనం దేవుడికి కూడా కూర్చోబెట్టి ఏయ్ తిను అని తినిపించే వాళ్ళం అనమాట. అది భక్తి యొక్క శక్తి. ప్రేమతో చెప్తాం. ప్రేమ అన్నిటికంటే గొప్పది. ప్రేమ పుమార్తో మహాన్. అటువంటి ప్రేమ మీకు పొందాలి అని అంటే మా సనాతన ధర్మం మీకు ఆఫర్ చేస్తుంది. దానికంటే ఏవో చీప్ చైనా ప్రోడక్ట్స్ కావాలి అని అంటే యూ కెన్ గో వేర్ ఎవర్. ప్రభుజీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పించాలి, దాంతోపాటుగా వాళ్ళకి చెప్పాల్సిన బుద్ధులు కానీ, లేకపోతే ఈ మధ్య పిల్లలు కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, స్కూల్లో టీచర్ కొట్టిందనో లేకపోతే ప్రిన్సిపల్ ఏదో అన్నంగానే పలోమని పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయి టీచర్ల మీద కంప్లైంట్ పెట్టడం, కేసులు వేయటం, ఇలా రకరకాలు అవుతుంది. దీని నుంచి పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అండ్ టీచర్స్ కూడా ఎంతవరకు ఎంత బాధ్యత ఉంటుంది పిల్లల వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం కానీ, లేకపోతే మోరల్ వాల్యూస్ కానీ, మొరాలిటీస్ చెప్పడంలో? చాణక్యుడు చెప్పిన మాటని చెప్తానండి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తవత్ షోడశే వర్షే పుత్ర మిత్రవత్ ఆచరేత్. చాణక్యుడు చెప్పిన విషయం. 5 సంవత్సరాల వరకు ప్రాప్తవత్ పంచవర్షాన్ని 5 సంవత్సరాలు వచ్చేంత వరకు గారాబం చేయాలట పిల్లల్ని. తాడయేత్ దశవర్షాన్ని 10 సంవత్సరాలు, నెక్స్ట్ 10 సంవత్సరాలు కర్ర పట్టుకొని చేతిలో పట్టుకొని కూర్చోవాలట. కర్ర పట్టుకొని బెల్ట్ పట్టుకొని కూర్చోమని చెప్పట్లేదండి, కానీ క్రమశిక్షణ. ఎక్కడ తప్పు చేస్తే ఇది తప్పు, ఫోన్ వద్దు అని అంటే వద్దు, ఇంతే సమయం 10 నిమిషాలు నీకు ఇస్తా అంటే 10 నిమిషాలే ఇస్తాను. దానికి తల్లిదండ్రులు కూడా నిగ్రహం పాటించాలండి. ఫస్ట్ తల్లిదండ్రులు ఆపేయాలి. మేము ఒక ప్రవచనంలో ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నాం అనమాట. ఏదో ఫోన్ గురించి చెప్తున్నాం అనమాట. ఫోన్ని సెల్ ఫోన్ అని అంటారు. మీరు జైల్లో ఉండే లాకప్లను కూడా సెల్ అంటారు. అయితే మేము చెప్తున్నాం అనమాట, సెల్ అది ఎలా అయితే మనల్ని బంధిస్తుందో ఇది కూడా అలానే బంధిస్తుంది అనగానే వాళ్ళ అమ్మగారు అన్నారు, ప్రభుజీ మా డాక్టర్కి చెప్పండి ప్రభు, ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటుంది, ఎప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్ అంటుంది అని అంటే మేమేమీ మాట్లాడలేదు. ఆ డాక్టర్ వైపు తిరిగామంతే. ప్రభుజీ నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసింది నేర్చుకుందే మా అమ్మ దగ్గర నుంచి అని అంది. ఇంకా నేనేం మాట్లాడతానండి, నేను టాపిక్ డైవర్ట్ చేసేసాను మెల్లగా అనమాట. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు. మా కాలేజ్ మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా కాలేజ్లో ఒకడు ఉండేవాడు అనమాట. వాడికి చెప్పావు రే నీకు ఇంకా 19 సంవత్సరాలు రా, నువ్వు సిగరెట్ తాగితే ఏమవుతుంది అని అంటే, మా నాన్న 10 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, నేను 19కి స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 9 ఇయర్స్ లేట్ అయింది నాది. ఇప్పుడు వాడికి ఏం చెప్తామండి. కాబట్టి తల్లిదండ్రులు దేన్నైతే ఆచరిస్తారో పిల్లలు దాన్ని చూసి మారుతారనమాట. చాలామంది అంటారు ప్రభుజీ మేము చెప్పే మాటలు వినట్లేదు పిల్లలు. మీరు చెప్పే మాటలు పిల్లలు వినరు, మీరు ఏమి పాటిస్తున్నారో దాన్ని చూసి వాళ్ళు ప్రవర్తిస్తారు, అబ్జర్వ్ చేస్తారు పెద్దవాళ్ళు. కాబట్టి మన చాణక్యుడి యొక్క నీతి ప్రకారంగా 5 సంవత్సరాల వరకు వాళ్ళకి కొద్దిగా గారాబం. ఆ సమయంలో 5 వర్షాలంటే ఇప్పుడు ఏంటండి, చిన్నపిల్లలు ఇలా పాకుతున్న పిల్లలు కూడా రీల్స్ తిప్పుతున్నారు. ఇప్పుడు అసలు ఏడుస్తుంటే ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా తక్కువ చేసేయండి, ఒక 1 year వరకు అనుకోండి, అప్పటి వరకే లాలేదు. దాని తర్వాత తాడేయత పట్టుకోవాలి. తాడేయత అంటే కొట్టడం కాదండి, క్రమశిక్షణ. మనం చేసే తప్పేంటో తెలుసా అండి, 15-16 వచ్చేంత వరకు వాడిని పూర్తిగా గారాబం చేసేస్తాము. 16 తర్వాత వాడు మన మాట వినడు. అప్పుడు వాడిని పట్టుకొని నిన్ను ఆ కౌన్సిలింగ్కి తీసుకెళ్తా, నిన్ను ఇక్కడ తీసుకెళ్తా, అది ఇది అంటారు. అవన్నీ పనికిరావు. కానీ చాణక్యుడు ఎంత మెచ్యూర్గా చెప్పారు చూడండి. దశవర్షాన్ని తాడయ్యేది 10 సంవత్సరాలు క్రమశిక్షణ ఇచ్చాక
ప్రాప్తవత్ షోడశే వర్షే అంటే 16 సంవత్సరాలు టీనేజ్లోకి వెళ్ళాక, టీనేజ్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఉండేంత జ్ఞానం ఆ దగ్గర నుంచే వచ్చింది, నేనే అందరికంటే తెలివివంతుడు అని అనుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం మీకు. కాబట్టి ఆ ఏజ్ అలాంటిది అనమాట. నాకు మించిన జ్ఞాని ఈ ప్రపంచంలో లేడు అని అనిపిస్తుంది. నాకంతా తెలుసు, నేను ఏం చేసినా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చాణక్యుడు చెప్తాడు, పుత్ర మిత్రవత్ ఆచరేత్. అప్పుడు ఫ్రెండ్గా చూడు నీ పిల్లవాడిని లేదా కూతుర్ని. కానీ మనం 16 వరకు గారాబం చేసి 16న కర్ర పట్టుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ రాంగ్. కాబట్టి వీ నీడ్ నాట్ మేక్ అ వెరీ బిగ్ హ్యూ అండ్ క్రై అబౌట్ టీచర్స్ బీటింగ్. ఇప్పుడు క్రమశిక్షణ పిల్లలు ఎలా తయారయ్యారండి, బాప్రే! అసలు ఒక్కొక్కరిని చూస్తే అసలు వామ్మో ఎలా భరిస్తున్నారు టీచర్లు అనిపిస్తుంది. మా టీచర్లు మాతో మాట్లాడతారు అప్పుడప్పుడు, వాళ్ళు అదే చెప్తారు, వామ్మో మీరే అనుకుంటే మీకంటే మిమ్మల్ని మించిపోయారు ఈ జనరేషన్ పిల్లలు అని అంటారనమాట. కాబట్టి మాకు చిన్నప్పుడు మా టీచర్లు ఇయ్యని పనిష్మెంట్ లేదు, కొట్టని ఏరియా లేదనమాట. కానీ ఎందుకు అని అంటే టీచర్ని చూసి భయపడి క్రమశిక్షణలో వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు రూల్స్ చెప్తూనే కొట్టద్దు అని. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వేస్ హౌ టు మేక్ దెమ్ డిసిప్లిన్డ్. డిసిప్లిన్ అనేది అవసరం, గారాబం చేయకూడదు అవసరానికి మించి. అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టుగా టీవీ సీరియల్ కానీ అవి ఇవి చూసి వాళ్ళు ఎక్కువ ఏమంటారు ఇన్స్పైర్ అవుతున్నారని చెప్పుకోవాలా, లేకపోతే దాని నుంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఇన్స్పైర్ అవుతున్నారు. ఏ విధంగా తెలియదు. ఒక చిన్న పిల్లవాడిని అడిగి, అమ్మ నువ్వు పెద్దగయ్యాక ఏం చేస్తావు తల్లి అంటే, పెద్దగయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను అని అంది. బాగానే ఉంది, పెళ్ళిగయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు దాంట్లో. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావు అంటే, అత్తగారింటికి వెళ్తాను. సరే ఇక్కడికి బాగానే ఉంది, అత్తగారింటికి వెళ్ళాలి కదా. అంతే, అత్తగారింటికి వెళ్ళి ఏం చేస్తావు అంటే, అత్తగారిని చంపేస్తా అని అంది. ఈ ఇన్స్పిరేషన్ వచ్చేది సీరియల్ చూడటం వల్ల. కాబట్టి అత్తగారు కోడళ్ళు తోటి కోడళ్ళు వీళ్ళందరూ కొట్లాడుకోవటం ప్రొద్దు నుంచి రాత్రి చూసారనుకోండి, ప్రశాంతమైన జీవితంలో కూడా కొట్లాటలు వస్తాయి. అలాగే కార్టూన్స్లో కూడా ఎక్కువ హింస ప్రేరేపించే కార్టూన్స్ ఎక్కువ ఉన్నాయి. షూటింగ్ అని కొట్టడం రేసింగ్, వాడు ఇలా పడా వాడు ఇలా పడా. వాళ్ళు అవి చూసి పక్క పిల్లల మీద కానీ లేకపోతే కొంచెం పెద్ద అయినాక మిగతా వాళ్ళ సమాజం మీద ఆ ఎఫెక్ట్ బాగా ఎక్కువైపోతుంది. ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజుల్లో పిల్లలకి మంచివి చూపించాలి, ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ చూపించాలి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినాక ఇవి వాళ్ళు ఫాలో అవ్వాలని ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు. సరే అది పక్కన పెడితే మనం ఆ పేరెంట్స్ని ఎలా మనం గైడ్ చేయాలి, లేకపోతే మన దేశం ఎక్కడికి వెళ్తుందంటారు. అది కాబట్టి అవసరం మనందరం పని చేయాలి టుగెదర్. ఆధ్యాత్మికవేత్తలు, మీడియా, టెలివిజన్, మూవీ ఇండస్ట్రీ, గవర్నమెంట్, టీచర్స్, ప్రతి ఒక్కళ్ళు చెయ్యి వేయండి, మన దేశాన్ని మనం కాపాడుకోలేము. వీ షుడ్ హ్యావ్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. కాబట్టి అందరం కూడా ధర్మం ఎలా, ఈ దేశం ఎలా అని ఆలోచించిన రోజే ఈ దేశం, ఈ ధర్మం నిలబడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడిన రోజు ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ.